నమస్తే అండి, వెల్కమ్ టు వాసు చైతన్యం. ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే సరి సంఖ్య బేసి సంఖ్య గురించి. చాలామంది క్లయింట్స్ నన్ను అడుగుతున్నటువంటి విషయం ఇది. దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి సార్. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తా ఉన్నారు. కొందరు సరి సంఖ్య ఉండొచ్చని, కొందరు ఉండొద్దని. ఎందుకు ఉండాలి, ఎందుకు ఉండొద్దు, ఉంటే ఏమవుతుంది, లేకపోతే ఏమవుతుంది, అది కంపల్సరీ ఒక ఇంటి నిర్మాణంలో దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుందా లేదా అనేది ఈ వీడియోలో నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటా. అలాగే నా యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క విన్నపం ఏంటంటే దయచేసి వాట్సాప్లో మెసేజ్ మాత్రమే చేయండి, మీకు నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటా. అదేవిధంగా నా యొక్క ఆఫీస్కి వచ్చే వాళ్ళు కూడా వితౌట్ అపాయింట్మెంట్తో దయచేసి రావద్దని నా యొక్క విన్నపం. దాన్ని మీరు సహృదయంతో అర్థం చేసుకోవాలని నా యొక్క విన్నపం. ఓకే ఫ్రెండ్స్, ముఖ్యంగా ఏంటంటే మనం ఒక ఇంటి నిర్మాణం చేయాలంటే సరి సంఖ్య బేసి సంఖ్యను ఆచరించడం వల్ల ఉపయోగం ఉందా లేదా పూర్తి క్లియర్గా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. యాక్చువల్గా మనం ఒక ఇంటి నిర్మాణం చేయాలంటే మొట్టమొదట ఏం చేస్తాము, పిల్లర్స్ నిర్మాణం చేస్తాము. చాలామంది సార్ పిల్లర్స్ కూడా సరి సంఖ్య అవసరమా అని అడుగుతూ ఉన్నారు. పిల్లర్స్ సరి సంఖ్య కంటే కూడా ముఖ్యంగా మనం ఆచరించాల్సింది ఏంటంటే ఆ పిల్లర్లు ఉండే స్థానంలో ఉన్నాయా లేదా, అంటే అవి పారు తప్పకుండా అంటే ప్యారలల్గా పిల్లర్లు వచ్చినాయా లేదా అనేది ఇంపార్టెంట్ తప్ప మనం సరి సంఖ్య బేసి సంఖ్య వల్ల ఎలాంటి నష్టం జరిగిన దాఖలాలు కనబడట్లేదు. ఎందుకంటే కొన్ని వేల ఇండ్లు చూసి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత చెప్తా ఉన్నా. గుడ్డిగా సరి సంఖ్య అవసరం లేదని నేను చెప్పడం లేదు. ఎందుకంటే ప్రాక్టికల్గా కొన్ని వేల ఇండ్లను చూసి అలా పిల్లర్స్ ప్యారలల్గా మంచి చక్కగా స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ సెట్ అయ్యే విధంగా డయాగ్నల్ పర్ఫెక్ట్గా ఉన్న ఇళ్ళల్లో ఫలితం ఉంటుంది తప్ప ఆ సరి సంఖ్య బేసి సంఖ్య వల్ల ఎలాంటి లాభం కానీ నష్టం కానీ జరగట్లేదు. డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ వేసుకున్నప్పుడు 9 పిల్లర్లు వస్తూ ఉంటాయి. ఆ 9 పిల్లర్లు ఉండొద్దా సార్ అంటే 9 పిల్లర్లు ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ దానికి ఒక కండిషన్. ఒక్కసారి చూడండి, మనం ఒక ఇంటి నిర్మాణం ఈ విధంగా 4 రూమ్లు ఉన్నాయి. ఆటోమేటిక్గా 4 రూమ్లు ఉన్నప్పుడు ఇక్కడ వాయువ్యంలో ఒక పిల్లరు, ఉత్తర మధ్యస్థానంలో ఒక పిల్లరు, ఈశాన్యంలో ఒక పిల్లరు, తూర్పు మధ్యస్థానం ఒక పిల్లరు, పడమర మధ్యస్థానము, నైరుతి, దక్షిణ మధ్యస్థానము, ఆగ్నేయం. ఈ విధంగా పిల్లర్లు 8 వచ్చినాయి. సెంటర్లో కూడా ఒక పిల్లర్ వేసినప్పుడు ఏమైందంటే 9 పిల్లర్ రావడం వల్ల కరెక్ట్ సెంటర్లో వేసినప్పుడు అది బ్రహ్మస్థానంలో, గర్భస్థానంలో ఆ పిల్లర్ రావడం జరుగుతుంది. దానివల్ల మాత్రమే నష్టం జరుగుతుంది తప్ప మరి దీనికి రెమెడీ ఏంటిది? 9 పిల్లర్లు టెక్నికల్గా ఇబ్బంది లేకుండా 9 పిల్లర్లు వేసుకుంటూ కూడా వాస్తు లోపం ఉండద్దంటే ఏం చేయాలంటే ఈ దక్షిణ భాగం ఏదైతే మనకు ఈ దక్షిణ భాగం సౌత్ వైపు ఈ పార్ట్ ఉంటుందో, ఇటు ఉత్తరం, ఈ పార్ట్ ఈ పోర్షన్ మనం సైజును విడ్త్ సైజు ఎక్కువ పెట్టుకోవాలి. అంటే అర్థమైంది, కరెక్ట్ సెంటర్ లైన్లో మనం వాల్ కానీ పిల్లర్ వేయకుండా కొంచెం ఇది ఇటు జరిపి పెట్టుకోవాలి ఈ వాల్ సైజు. అంటే అర్థమైంది, ఇది మాస్టర్ బెడ్రూము 12 ఫీట్లో విడ్త్ వచ్చింది అనుకోండి మనకు సౌత్ టు నార్త్. ఇక్కడికి వచ్చేసరికి ఇది 10 ఫీట్లో వేసినాం అనుకోండి, 2 ఫీట్లు ఇటు జరుగుతుంది. అంటే ఈ గర్భస్థానంలో మనకు బ్రహ్మస్థానంలో పిల్లర్ వచ్చే బదులు అది తప్పిపోతుంది అనమాట. ఇట్లా ఈ విధంగా పిల్లర్ వేసుకున్నప్పుడు మనకు 9 పిల్లర్లు కూడా ఉన్న ఇబ్బంది ఉండదు. 9 పిల్లర్లు ఉంటే ఇబ్బంది ఏ విధంగా ఉంటుంది అర్థమైంది కదా. బ్రహ్మస్థానంలో పిల్లర్ వచ్చినప్పుడు 9వ పిల్లర్ వల్ల నష్టం జరుగుతుంది తప్ప సరి సంఖ్య బేసి సంఖ్య వల్ల కాదు. కాబట్టి నేను అందరికి అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ సైజుని ఈ విధంగా పెద్దగా పెట్టుకొని జరిపినట్లయితే అప్పుడు మనకి ఇట్లా డయాగ్నల్ అనేది ఈ పిల్లర్ని తప్పి పక్కనకి వెళ్ళిపోతుంది. మనం ఇట్లా డయాగ్నల్ చూసుకున్నప్పుడు ఈశాన్యం పిల్లర్ నుంచి నైరుతి పిల్లరు, వాయువ్యం నుంచి ఆగ్నేయ పిల్లరు తీసుకున్నప్పుడు డయాగ్నల్ అనేది పక్కకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ విధంగా అంతే తప్ప సరి సంఖ్య బేసి సంఖ్య అనేది లేకపోయినా కూడా ఎలాంటి ఇబ్బంది జరగట్లేదు పిల్లర్ల విషయంలో. సేమ్ డోర్లు కూడా సరి సంఖ్యలో ఉండాలన్నా సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు. సరి సంఖ్య బేసి సంఖ్య కంటే కూడా అది ఉండే స్థానంలో ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. అంటే అర్థమైంది, ఈ పిల్లర్ నుంచి ఈ కింది భాగంలో ఉందా లేదా ఇది ఇంపార్టెంట్ తప్ప ఉచ్చ స్థానంలో లేకుండా నీచ స్థానంలో ఉన్నప్పుడు నష్టం జరుగుతుంది. అంతే తప్ప సరి సంఖ్య బేసి సంఖ్య కోసం ఇక్కడ ఆగ్నేయంలో డోర్ పెట్టినాం అనుకోండి నష్టం జరుగుతుంది, లేదు ఇక్కడ నైరుతిలో డోర్ పెట్టినాం అనుకోండి దానివల్ల నష్టం జరుగుతుంది తప్ప. సేమ్ విండోస్ కూడా అంతే, సరి సంఖ్య బేసి సంఖ్య అవసరం లేదు. ప్యారలల్గా ఫ్లో అనేది ఉన్నప్పుడు క్రాస్ వెంటిలేషన్ వల్ల ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ కాకుండా ఉంటుంది. వీలైనంత వరకు డోర్స్ కానీ విండోస్ కానీ ప్యారలల్గా ఒక డోర్కి ఆపోజిట్ ఇంకో డోర్ వచ్చే విధంగా అవకాశం ఉంటే, ఒక విండోకి ఆపోజిట్ ఇంకో విండో వచ్చే విధంగా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే గాలి అనేది చక్కటి ఆక్సిజన్ ఇంట్లోకి వస్తుంది తప్ప సరి సంఖ్య బేసి సంఖ్య కోసం చాలామంది అవసరం ఉన్నా లేకున్నా ఇంకోటి గోడ కట్ చేసి విండో పెట్టడము, ఇంకో గోడ కట్ చేసి డోర్ పెట్టడం చేస్తూ ఉన్నారు. అలా చేయాల్సిన అవసరం అసలే లేదు. కాబట్టి పిల్లర్స్ల విషయంలో కానీ, డోర్స్ల విషయంలో కానీ, విండోస్ల విషయంలో కానీ సరి సంఖ్య బేసి సంఖ్య అవసరం లేదు. అది ఉండే స్థానంలో ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇంకో విషయం ఏంటంటే చాలామంది 3 డోర్లు ఉండొచ్చా అని అడుగుతూ ఉంటారు. 3 డోర్లు ఇట్లా ఒక డోరు ఇక్కడ మనకు తూర్పు ఈశాన్యంలో డోర్ ఉంది,
సేమ్ దానికి జూనియర్ బెడ్రూమ్లో కూడా ఒక డోర్ ఉంటుంది. కరెక్ట్ పడమరంలో కూడా మనకు పడమర వాయువులో డోర్ ఉన్నప్పుడు స్ట్రేట్గా 3 డోర్లు ఉండొచ్చా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఈ విధంగా ఇంటి ముందు నుంచి మొదలు పెడితే ఇంటి వెనకాల వరకు స్ట్రేట్గా 3 డోర్లు ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈలంగా వచ్చిన గాలి కంటిన్యూ ఫ్లో ఇన్ అవుట్ అనేది ప్యారలల్గా ఉంటుంది, లాభం జరుగుతుంది. ఎప్పుడు 3 డోర్లు ఉన్నప్పుడు నష్టం జరుగుతుంది అంటే బయట నుంచి చూసినప్పుడు అది ఉత్తరం వాల్కు కానీ తూర్పు వాల్కు కానీ టోటల్ ఇంటికి లాస్ట్ పిల్లర్ టు పిల్లర్ ఇట్లా చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణం రోడ్డు ఉంది, దక్షిణం రోడ్డు మీదకి వెళ్ళి చూసినప్పుడు దక్షిణ మధ్యస్థానంలా, దక్షిణ ఆగ్నేయంలా, దక్షిణ నైరుతిలా ఇట్లా 3 డోర్లు ఉన్నప్పుడు అంటే ఒక వైపు నుంచి చూసినప్పుడు ఇల్లు మొత్తం కలిపి అది డబుల్ బెడ్రూమ్ ఉన్నని త్రిబుల్ బెడ్రూమ్ ఉన్నా కూడా చివరి గోడకు బయటి గోడలకు 3 డోర్లు ఉన్నప్పుడు ఈ దక్షిణాగ్నేయం ఓకే లాభమే, దక్షిణ మధ్యస్థానం కూడా లాభమే. ఈ దక్షిణ నైరుతిలో ఉన్నప్పుడు నష్టం జరుగుతుంది. అంటే అది ఏ వైపు అయినా సరే, పడమర వైపు అయినా సరే ఒకే వైపు బయట నుంచి చూసినప్పుడు ఒకే వరుసలో ఉండొద్దు, అంతే తప్ప స్ట్రేట్గా ఒకదానికి ప్యారలల్గా ఒకటి ఉంటే కాదు. చాలామంది దీని మీద కూడా డౌట్ అడుగుతూ ఉన్నారు. ఒక డోర్కి ఎదురుగా స్ట్రేట్గా ఇంకా 2 డోర్లు అంటే మొత్తం 3 డోర్లు ఉండొచ్చా అని. స్ట్రేట్గా ఉండొచ్చు, దానివల్ల ఇబ్బంది ఉండదు. ఒకే వాళ్ళకు బయట వైపు ఒకదాని పక్కన 3 ఉన్నప్పుడు అది మనకు నైరుతి డోరు, వాయువ్యం డోరు, ఆగ్నేయం డోరుగా మారి నష్టం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే సార్ 3 అంతస్తులు ఉండొచ్చా సార్? ఆల్రెడీ మాకు G+1 ఉంది, 2 కూడా ఉంది, మళ్ళీ 3 అంతస్తు కట్టచ్చా? చాలామంది 3 అంతస్తులు ఉండొద్దు అంటారని అడుగుతూ ఉన్నారు. అది మాత్రం వాస్తులో ఎక్కడ ఏ శాస్త్రంలో లేదు 3 అంతస్తులు ఉండొద్దు అని. అది మాత్రం మూఢనమ్మకం, మూర్ఖత్వమే. కాబట్టి మీరు 3 అంతస్తులు కట్టుకోవచ్చు, 5 అంతస్తులు కట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. చక్కగా స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ నిర్మాణం చేసుకొని అన్ని రకాల వాస్తు పారామీటర్స్ ఉపయోగించుకున్నప్పుడు 3 అంతస్తుల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే మెట్ల గురించి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. మెట్ల సంఖ్య కూడా సరి సంఖ్య ఉండాలా అని. అది మరీ భూతద్దం వేసుకొని చూసినట్టు. మెట్ల సంఖ్యకు అసలు వాస్తుకి ఏం సంబంధమే లేదు, ఎక్కడ కూడా రాసలేదు. అది ప్రాక్టికల్గా కూడా ఎక్కడ కూడా మనకు దానివల్ల నష్టం జరిగిన దాఖలాలు లేవు. మెట్లు అనేది టెక్నికల్గా ఆ మేజర్మెంటే ఇంపార్టెంట్ తప్ప ఆ సరి సంఖ్య బేసి సంఖ్య కోసం ఇంకొక మెట్టుని యాడ్ చేయడము, ఒక మెట్టుని తగ్గించడము అనేది అవసరమే లేదు. అదేవిధంగా మెట్లు కూడా క్లాక్ వైజ్ ఉండాలన్నా యాంటీ క్లాక్ వైజ్ ఉండాలా అని చాలామంది అడుగుతూ ఉంటారు. మెట్లు కూడా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ వల్ల కూడా ఏం ప్రాక్టికల్గా ఉపయోగం జరగట్లేదు. ఇది నేను గత 15 సంవత్సరాల నుంచి నేను పరిశోధనలో భాగంగా దీని మీద కూడా ఫోకస్ చేసి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ప్రాక్టికల్ ప్రూవ్ అయిన తర్వాతనే నేను మీకు చెప్తా ఉన్నా. క్లాక్ వైజ్ వల్ల కంటే కూడా మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆగ్నేయంలో మెట్లు ఉన్నాయి. ఎప్పుడు కానీ ఈ బయట నుంచి ఎక్కి పైకి వచ్చే విధంగా ఉండాలి. అంటే అర్థం ఏంది, మనం స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడు కానీ ఉత్తరము డౌన్గా ఉండి వెళ్తూ ఉంటే దక్షిణం హైట్గా వెళ్ళాలి. అంటే పైనుంచి దిగేటప్పుడు ఉత్తరం పల్లంగా వచ్చేటట్టు ఉండాలి. సేమ్ ఇదే విధంగా పడమర హైట్ ఉండి తూర్పు డౌన్గా, అంటే మెట్లు కూడా బిల్డింగ్ మీదకి వెళ్ళి కిందికి దిగేటప్పుడు రాను తూర్పుకు కిందికి వచ్చే విధంగా ఉండాలి. అది ఇంటి లోపల డూప్లెక్స్ మెట్లైనా ఇంటి బయట మెట్లైనా దానికి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్కు సంబంధం లేదు. ఎప్పుడు కానీ మనం ఎక్కేటప్పుడు హైట్ అంతా సౌత్ వైపు వెళ్ళేటట్టు ఉండాలి, డౌన్ అంతా నార్త్ వైపు, లేదా వెస్ట్ వైపు హైట్ ఈస్ట్ వైపు డౌన్ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటే కరెక్ట్ మనకు ఆగ్నేయంలో కానీ వాయువ్యంలో కానీ మెట్లు ఉన్నప్పుడు లాభం జరుగుతుంది. మనం ఎంత క్లాక్ వైజ్ మెట్లను నైరుతిలో వేసుకున్నప్పుడు ఫలితం రావట్లేదు. అంటే అర్థం ఏంది, అది ఉండే స్థానంలో ఉందా లేదా ఆ దిశను బట్టే దాని యొక్క ఫలితం ఉంటుంది తప్ప ఆ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ వల్ల కూడా ఎలాంటి ఫలితం ఉండట్లేదు. చాలామంది అడుగుతున్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే ఒక ఇంటికి 3 టాయిలెట్లు ఉండొచ్చా సార్ అని చాలామంది మనకు వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు. మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా అడుగుతూ ఉన్నారు. అసలు టాయిలెట్ అనేదే ఇంటి లోపల 3 టాయిలెట్లు కాదు, అసలు టాయిలెట్ ఉండకపోతేనే మంచిది. ఇంటి లోపల అదొక నెగిటివ్ ఎనర్జీ. కాకపోతే తప్పదు, ఇప్పుడున్న సిచ్యువేషను ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు అది అవసరం కాబట్టి టాయిలెట్ ఏర్పాటు చేసుకోవాలి తప్ప వీలైనంత వరకు ఎమర్జెన్సీ కోసం సీనియర్ సిటిజన్స్ కోసం 1 2 టాయిలెట్లు ఏర్పాటు చేసుకోవాలి. అలాగని 3 బెడ్రూమ్లు ఉన్నాయి సార్ ఎవరి వారు కావాలంటే మీ ఇష్టం, 3 బెడ్రూమ్లలో 3 టాయిలెట్లు కూడా ఉండొచ్చు. దానివల్ల ప్రత్యేకంగా సంఖ్య వల్ల నష్టం జరగట్లేదు. టాయిలెట్ గురించి నాదొక సెపరేట్ వీడియో ఉంది, అందులో చూడండి. ఇంటి లోపల టాయిలెట్ అని కొడితే వస్తుంది క్లియర్గా. ఎక్కడ ఉన్నప్పుడు ఉన్నంతలో బెటర్, అంటే లాభం జరగకపోయినా సరిగా నష్టం జరగకుండా ఉంటుందని నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన. అది మీరు ఒకసారి చూడండి. సింపుల్గా మీకు చెప్పాలంటే ఏంటంటే మనం ఎప్పుడు కానీ దక్షిణ మధ్య స్థానం రూమ్కి వచ్చేసరికి మాత్రం ఆగ్నేయంలోనో వాయువ్యంలో ఉండాలి. టోటల్ ఇంటికి వచ్చేసరికి మాత్రం దక్షిణ మధ్య స్థానం కానీ పడమర మధ్య స్థానంలో కానీ అటాచ్ టాయిలెట్ వచ్చినప్పుడు సరి సంఖ్య బేసి సంఖ్యతోని 3 టాయిలెట్ ఉండడంతో ప్రత్యేకంగా వచ్చే నష్టం ఏముండదు. కాకపోతే అది ఉండే స్థానంలో ఉందా లేదా అని ఇంపార్టెంట్. మీరు సరి సంఖ్య పెట్టుకొని అది ఉత్తర మధ్య స్థానంలోనో తూర్పు మధ్య స్థానంలోనో లేకుంటే ఈశాన్యంలోనో టాయిలెట్ పెట్టినప్పుడు నష్టం జరుగుతుంది.
కొన్ని ఇళ్లలో అయితే ఇంటి లోపల ఇంటి బయట కూడా ఈ మధ్యలో పక్క రాష్ట్రాల్లో వెళ్ళినప్పుడు ఈశాన్యంలో కూడా టాయిలెట్ కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ని రోజులు మనకు మన తెలంగాణ ఆంధ్రాలో ఈశాన్య టాయిలెట్లు ఈశాన్య సెప్టిక్ ట్యాంకులు లేకుండే, కానీ మనం ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో కూడా ఫీల్డ్ విజిట్ వెళ్ళినప్పుడు ఆ ఈశాన్యంలో కూడా టాయిలెట్స్ సెప్టిక్ ట్యాంకులు కనిపిస్తున్నాయి. దయచేసి అలా ఉండొద్దు. ప్రాక్టికల్గా కూడా మనం వెళ్ళిన దగ్గర నష్టమే జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఈశాన్యంలో టాయిలెట్ కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేసుకోవద్దు. సరి సంఖ్య బేసి సంఖ్య అనేది టాయిలెట్లో కూడా అవసరం లేదు. అది ఇంటి బయటది లెక్క పెట్టాలా, ఇంటి లోపల లెక్క పెట్టాలా, అది ఏం అవసరం లేదు. అది ఇంటి బయట ఉన్నా సరైన ప్లేస్లో ఉందా, ఇంటి లోపల ఉన్నా సరే సరైన ప్లేస్లో ఉందా, దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి తప్ప సరి సంఖ్య బేసి సంఖ్య మీద ఫోకస్ చేసి అవసరం ఉన్నా లేకున్నా ఒకటి పెంచడము ఇంకోటి కూలగొట్టడము ఇలాంటి విషయాలల్లో మీరు అనవసరమైన వృధా ఖర్చులు పెట్టి వృధా ప్రయాసకు వచ్చి దానివల్ల ఏ విధంగా లాభం ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని నా యొక్క విన్నపం. థ్యాంక్ యూ.